వికసిత భారత సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రంలోనూ స్థానికంగా జరిగిన అభివృద్ధిని తెలియజేసి ప్రజలను భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షించే విధంగా కృషి చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి కరి సత్యనారాయణ రాజు కోరారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల బీజేపీ ఆధ్వర్యంలో వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణరాజు, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గట్టి సత్యనారాయణ, రంబాల వెంకటేశ్వరరావు, కరి సత్యనారాయణరాజు, పార్టీ నాయకులు, వివిధ విభాగాలకు చెందిన అధికారులు, స్థానిక లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్సీడీ స్క్రీన్ ద్వారా ప్రజలకు అభివృద్ధికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. అనంతరం లబ్ధిదారులను అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి కరి సత్యనారాయణ రాజు మీడియాతో మాట్లాడారు. అనేక సంక్షేమ పథకాలు, ఉజ్వల గ్యాస్ కలెక్షన్ కావచ్చు, ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన కావచ్చు, అట్లాగే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కావచ్చు, ప్రధానమంత్రి ఇల్లులు ఇవ్వడం కావచ్చు, అట్లాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, అట్లాగే జన ఔషధి కేంద్రాలు కావచ్చు, అన్ని విషయాలను ప్రజలకు చేరువవ్వాలని నవంబర్ 15 ఏదైతే డాక్టర్ లార్డ్ బిర్సా ముండా యొక్క జనజాతి గౌరవ దివస్లో జార్ఖండ్లో కుంతి గ్రామంలో స్టార్ట్ చేయడం ఈ భారత వికసిత యాత్ర సంకల్ప యాత్రకు రూపాంతరం చెందడం జరిగింది, ప్రారంభించడం. ఇది ఈరోజు కాకినాడ పట్టణం స్థానిక సాంబమూర్తి నగర్లో ఇక్కడ స్థానిక ప్రజల మధ్యలో రావడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం, అక్కడ ప్రతి వ్యక్తికి కూడా అధికారులకు మనకు వెళ్ళే పరిస్థితి లేదు కనుక అధికారులు ఒక్కొక్క మీటింగు పెట్టి అక్కడ విషయాలు మనకి సమగ్రంగా మన ఇంటి వద్దకే తీసుకునే ఒక ముఖ్య ఉద్దేశంతో ఏదైతే ఈ దేశ ప్రభుత్వం ఆలోచించేది దానికి శుభాకాంక్షలు. దీంట్లో అనేక మంది అధికారులు ఉన్నారు. ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలు కూడా సద్వినియోగపరిచి ఆధార్ అప్గ్రేడేషన్ కావచ్చు, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు పెట్టుకోవడం కావచ్చు, ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్లో కుళాయి లేని కుళాయిగా ఉపయోగపరచాలని